హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే నమస్తే. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణ 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 నారాయణ. ఎస్ సార్. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 8 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి, భారతీయులకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటున్నానంటే నేను మాట ఇది మన తెలుగు వారికి అయితేనేమో ఉగాది, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక స్టాండర్డ్ ఫాలో కావాలి కాబట్టి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అయిపోతున్నాం. ఇవాళ రాత్రి 12 గంటలకి ఆ సిడ్నీలో ఆ బ్రిడ్జి మీద ఎలా ఉంటుంది ఏమిటి సంఘ సంవత్సరం అంతా చూపిస్తూ ఉంటారు. సరే, మిగిలినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనుకో. మా వాడు కూడా ఏంటంటే మొన్న మధ్యన సీఏ పాస్ అయ్యాడు కాబట్టి 26వ తారీఖు వాడి ఫ్రెండ్స్ కలిసి మేము అలా తిరిగేసి వస్తాం డాడీ దేశం అంతా అంటే, అరే మగపిల్లలు అనేటువంటి వాళ్ళు దేశం అంతా తిరగాలి, రైళ్లలో తిరగాలి, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలి, ఎర్ర బస్సు ఎక్కాలి, స్లీపర్ బస్సు ఎక్కాలి, దేశం అంతా తిరగాలి, తిరిగి నేర్చుకోవాలి, రకరకాల మనుషులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలరా, దేశం అంతా తిరగాలి, ప్రపంచం అంతా తిరిగితే నేను నాలెడ్జ్ వస్తుందిరా బాబు అని చెప్తే వాడి ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారు. ఆ ఊటీ, కొడైకెనాల్, పాండిచేరి చూసి వస్తామని వెళ్ళారు. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ నైట్ కూడా పాండిచేరిలోనే ఉంటారు వాళ్ళు. పాండిచేరిలో కూడా మంచి చర్చెస్ అవి ఉంటారు. అది పోర్చుగీస్ వాళ్ళను, ఫ్రెంచ్ వాళ్ళ ఇది కదా అది. ఒకసారి చూడు సంగతి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో యానాం ఉంది కదా, యానాం అనేది పాండిచేరి కిందకి వస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ రోజు ఫ్రెంచ్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో యానాంలో, ఇప్పటికి కూడా ఈవెన్ యానాంలోను పాండిచేరిలోను ఇప్పటికి కూడా బతికున్న వాళ్ళకి ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. 75,000 లక్ష రూపాయల పెన్షన్ వస్తుందట. మన ఈ మధ్య ఎవరో ఒక ఆయన కలిసాడు నాకు. ఆయన కలిసినప్పుడు చెప్తున్నాడు అనమాట, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదండి, ఏమిటి అనేసి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాకపోవడం ఏందండి బాబు, ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా నాకు 1 లక్ష రూపాయలు పెన్షన్ ఇస్తారండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అతనితో మాట్లాడితేనే కదా నాకు ఈ విషయం తెలిసింది, లేకపోతే నాకేట తెలుస్తుంది. నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి మీ మైరా మీడియా ద్వారా నేను 10 మందికి చెప్పగలుగుతున్నాను. ఇది మనం ఒకరికొకరికి మాట్లాడుకుంటే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ఇది తెలుస్తాయి. సో దీని మూలకంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏమైనా పొరపాటున ఏదైనా డేట్లు తప్పు చెప్పినా, 3rd క్లాస్ లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడినా, అంటే అఫ్కోర్స్ ఈ నూతన సంవత్సరం నుంచి నేను అది కూడా మానేయదలుచుకున్నాను అనుకో. ఈ 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది నేను కూడా మానేయదలుచుకున్నాను. ఫ్లోలో ఎప్పుడైనా కనుక వస్తే దయచేసి నన్ను క్షమించండి. సో నూతన సంవత్సర శుభాకాంక్షలు మైరా మీడియా ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా. అంటే మనకి ఈ విశ్వం అనేటువంటిది అనంతము. ఆ విశ్వం అనేటువంటిది బాగా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఈ సంగతి మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు, కానీ నాసా వాళ్ళు ఏంటి మేము చెప్తేనే కరెక్ట్ అంటారు. సరే, వాళ్ళు చెప్పినా మనం చెప్పినా అదే. మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్లో కనుక వెళ్తే మళ్ళీ ఇండియన్ టైం క్యాలిక్యులేషను ఒక్కసారి ఇలా కన్ను కొడితే 1 సెకండ్ అవుతుందిగా, అక్కడి నుంచి మొదలుపెట్టి టైం క్యాలిక్యులేషన్ చెప్పాలి. మళ్ళీ బ్రహ్మదేవుడు, ఆయనకు 100 సంవత్సరాలు ఉంటాయి, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. మళ్ళీ దానికి సంబంధించినది ఇప్పుడు 51వ సంవత్సరం ఆయనకి శ్వేత వరాహ కల్పము. ఆ శ్వేత వరాహ కల్పంలో మళ్ళీ 7వ మన్వంతరము, 28వ మహాయుగము. ఆ 28వ మహాయుగంలో కలియుగము. కలియుగం అనేటువంటిది 3102 సంవత్సరాల కింద ఫిబ్రవరి 17th or 18th మొదలైంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఆ టైం క్యాలిక్యులేషన్ అన్ని చెప్పాలి. కానీ లెట్ us నాట్ అండర్ ఎస్టిమేట్ ఇండియన్స్. ఈ ద్వారా నేను అందరికి ఏం చెప్తున్నానంటే, తెలుగు వాళ్ళకి కానీ, దేశంలో ఉండే వాళ్ళకి కానీ, మన దగ్గర విజ్ఞానం ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, ఆరోగ్యవంతులుగా ఉన్నారు, విద్యావంతులుగా కూడా ఉన్నారు. ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఇప్పుడు మన తెలుగువాడే ఉన్నాడు ఒక ఆయన, దిండిపట్ల విశ్వనాథ శాస్త్రి అని, వేదాల్లో మంచి ఎక్స్పర్ట్. ఆయనకి వేదాల్లో ఉండేటువంటి యుద్ధాలకి సంబంధించినటువంటి యుద్ధ తంత్రాలు ఏమిటి, యుద్ధ మంత్రాలు ఏమిటి, యుద్ధాల్లో చేయవలసిన ఆయుధాలు ఏమిటి అనే దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన. హిట్లర్ గారు ఈ సంగతి తెలుసుకొని రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తుంటే ఆయన ఒప్పించి మెప్పించి జర్మనీ తీసుకెళ్లారు. జర్మనీ వాళ్ళప్పుడు 2nd వరల్డ్ వార్ కంటే ముందు 1918లో, 1938లో కాదు 1938లో ఆయన ఉపయోగించుకొని జలాంతర్గాములు ఎలా తయారు చేయాలి. V8 అని ఒక ఇంజిన్ ఉంటుంది. ఇప్పుడు మన కనుక GE వాళ్ళది ఇంజిన్ ఉంది కదా, 404 ఇంజిన్ ఉంటుంది కదా. మన మోడీ గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బేరసారాలు చేసి వచ్చాడు దాని గురించి. మన ఫైటర్ జెట్స్లో ఉపయోగించుకునేటువంటి మన తేజాస్
లాంటిది అనమాట అది. ఆ విమానానికి మనం సంబంధించి జనరల్ ఎలక్ట్రిక్ కూడా అది. అలాంటి V8 అనేటువంటి ఇంజిన్ డెవలప్ చేయడానికి, జలాంతర్గాములు డెవలప్ చేయడానికి, మిజైల్స్ డెవలప్ చేయడానికి ఆయన నాలెడ్జ్ని ఉపయోగించుకున్నారు. అదంతా ఎక్కడుందిరా బాబు అనేసి అంటే మన వేదాల్లోనే ఉంది. అథర్వణ వేదం అంటారు దాన్ని. అందులో యుద్ధకాండలో ఉందన్నమాట అది. ఇప్పటికీ 311 కోట్ల 40 బిలియన్స్ 311 ట్రిలియన్ 40 బిలియన్ ఇయర్స్ బ్రహ్మదేవుడు గారి టైము. ఓకే, మన దాని ప్రకారము ఇప్పటి వరకు 155 ట్రిలియన్ సంవత్సరాల చిల్లర అయిపోయింది. ఇంకా మిగిలింది. ఆల్రెడీ నేను చెప్పాను, మన్వంతరము 7వ మన్వంతరము 28 మహాయుగం సంగతి సమాచారం అని. ఈ విశ్వంలో ఏంటంటే విశ్వము అనంతమైనటువంటిది, కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతుంది అనేటువంటిది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. నాసా వాళ్ళు ఈ మధ్య చెప్పారు. నాసా వాళ్ళు లాంచ్ చేసినటువంటి టెలిస్కోప్ ఉంది కదా, ఇంతకుముందేమో హబుల్ టెలిస్కోప్ ఉండేది, ఇప్పుడేమో జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అది చాలా దూరం వెళ్ళిపోయింది. ఇలాంటి విషయాలన్నీ అది ఇప్పుడు మన భూమికి పంపిస్తూ ఉంది. ఇప్పుడు మన వేదాల్లో చెప్పిన దాన్ని దీన్ని కంపేర్ చేస్తే మనం తెలివి తక్కువడం కాదు అన్న సంగతి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏలియన్స్ ఉన్నారు అని చెప్పి మనం ఎప్పుడో చెప్పాం, కానీ లేరు అని చెప్పి వీళ్ళు అంటారు. 5 రకాల ఏలియన్స్ ఉన్నారని చెప్పి మన వేదాల్లో కూడా చెప్పారు. హనుమంతులు వారు కూడాను ఒక రకమైన ఏలియన్ అయినట. ఆ ఏలియన్స్లో కూడాను గ్రీను, బ్రౌను, సిల్వర్ కలర్ ఉండే ఏలియన్స్ ఉంటారట. మనకంటే చాలా తెలియగలవాడు. వాళ్ళ ఐక్యూ లెవెల్ అనేటువంటిది 1200 కంటే ఎక్కువ ఉంటుందట. ఏలియన్స్ దృష్టిలో మనము వానపాము లాంటి వాళ్ళమే. అంత విజ్ఞానం అనేటువంటిది మన ఉంది. ఈ విజ్ఞానం అనేటువంటిది తాళపత్ర గ్రంథాల్లో వాటిల్లో రాయడమే కాదు, అవన్నీ మళ్ళీ అక్కడ చిరిగిపోతాయని చెప్పి దేవాలయాల్లో కూడా చెక్కారు. మీరు కొన్ని దేవాలయాల్లోకి వెళ్తే ఆస్ట్రోనాట్స్ వేసుకునే సూట్ కూడా కనపడుతుంది. నేను ఎక్కడో దేవాలయంలో చూశాను. నేను అది నాకు కరెక్ట్గా ప్లేస్ గుర్తు రావట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. అందుకని మనల్ని మనం ఎప్పుడూ కూడాను తగ్గించుకొని మాట్లాడవద్దు, దిగజారి మాట్లాడవద్దు. ఎవడి ముందు కూడాను తల వంచుకోవాల్సినటువంటి పని లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసినటువంటిది కంటితో చూసినే కానీ, ఈవెన్ వైరస్లు కానీ ఇంకోటి కానీ ఏవైనా సరే కాక 84 లక్షల రకాలు 84 లక్షల రకాలు జీవరాశులు ఉన్నాయని మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు. అప్పుడు 84 లక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ లాంటి కొత్తవి వచ్చినాయిగా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అమెజాన్ ఫారెస్ట్లోకి వెళ్తే ఇప్పటికి కూడా వింత జీవులు చాలా కనపడుతుంటాయి. నడిచే చెట్లు కనపడుతుంటాయి. అనకొండ సినిమా కూడా చూసాంగా మనం. అట్లాంటివి మళ్ళీ ఇంకా విశ్వంలో వస్తూనే ఉంటాయి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటిది 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడాను అన్నీ కూడాను బతుకుతూనే ఉంటాయి. అది పులులు, సింహాలు లాంటి వేరే జంతువులు చంపి బతుకుతాయి. సంగతి సమాచారం రకరకాలుగా ఉంటాయి. మనం కూడా తినడం లేదా, బ్రాయిలర్ కోడిని అడ్డంగా కోసి మనం తినడంలా, బతుకుతీరు అనమాట. కానీ ఎన్విరాన్మెంట్ని నాశనం చేయకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అమెజాన్లో కూడా ఫారెస్ట్ని కొట్టేయడం మూలకంగా చాలా విధ్వంసం జరుగుతుంది. ఫారెస్ట్లు కొట్టేయడం మూలంగా విధ్వంసం జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 36% భూభాగం అనేటువంటిది ఇండియాలో ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు అది 23% పడిపోయింది. దాని మూలకంగా మనకి ఈ వర్షాభావం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కాదన్నట్టు ఇప్పుడు అమరావతిలో కూడాను 5,000 ఎకరాలు ఫారెస్ట్ భూమిని తీసుకుంటున్నాడు ఈ మహానుభావుడు. పైగా దాన్ని ఏమంటాడంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు దేనికి పనికిరాదు, డీనోటిఫై చేశారండి అంటాడు. దేనికి పనికి రాకుండా ఎట్ట పద్ధతి, దేనికో దాన్ని పనికి రావాలిగా. అంతేగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి 2 ఎకరాలు నువ్వు కొట్టుకోరా బాబు అంటే భద్రాచలం లాంటి ఫారెస్ట్లో, లేదంటే మన నల్లమల్ల ఫారెస్ట్లో 2 ఎకరాలు కొట్టుకో అని చెప్పి ఆక్షన్లో వాడు పాడుకొని 2.5 ఎకరాలు కొట్టేస్తాడు. అది 2.5 ఎన్ని ఎకరాలకు పోతే కూడా తెలియదు. అందుకని కదా 36% భూభాగం. అంటే ఇప్పుడు భారతదేశానికి 82 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 36% ఇంతకుముందు ఫారెస్ట్ ఉండేది కాబట్టి బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు అది 23% అయిపోయింది. జనాభా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇల్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, సంగతి సంవత్సరం అన్నీ చేయాలి. కాబట్టి మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వస్తాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. మన రాజకీయ నాయకులు చేసేటువంటి దిక్కుమాలిన పనుల మూలకంగా ఎన్విరాన్మెంట్ దెబ్బతిని దాన్ని ఏదో డెవలప్మెంట్ చేసేస్తున్నాము, ఆహా ఊహో చూసావా ఎలా చేసామని చెప్పడం మూలకంగా ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు దెబ్బతింటుంది? ఇప్పుడైనా కొంపలంటూ పోయిందేం లేదు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోకపోతే కూడా చాలా ఇబ్బంది. అది యూనివర్స్ అనేటువంటిది ఏంటంటే ఆటోమేటిక్గా అదే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ సిస్టమ్ని, దాన్ని ఎకాలజీని మనము పేరు చేయకూడదు, ఎన్విరాన్మెంట్ని మనం ఇప్పుడు కూడా పాడు చేయకూడదు. మనం ఏదో డిఫరెంట్ టాపిక్కి వెళ్ళిపోయాం. నేనేదో టాపిక్ అడుగుదామని చెప్పి కూర్చున్నా, మీరు ఏదో టాపిక్ మాట్లాడుతున్నారు. సరే, మీరు మాట్లాడిన టాపిక్కి సంబంధించి తీసుకుంటే
గ్లోబల్ రౌండ్ అప్ అనుకుందాం, ఎందుకంటే విశ్వంలో ఉండేటువంటి రాసులు, జలాంతర్గామి, అమీబు అన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి 2025 సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాము. 2024లో జరిగింది ఏంటి, 2025లో జరగాల్సింది ఏంటి, ఏం చెప్తారు సార్? 2024లో ప్రపంచవ్యాప్తంగా ఒక సామాన్య మానవుడికి కనుక అర్థం కావాలంటే ఒక 4-5 పాయింట్లలో చెప్పుకుందాం సార్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది, దానికి అంతం ఎప్పుడో తెలియదు. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అనేసి అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి మధ్యలో కూడా యుద్ధం వచ్చింది. టెర్రరిజాన్ని అంతము చేయాలి అనేటువంటి ఆబ్జెక్ట్ తోటి మొదలుపెట్టినటువంటి ఈ యుద్ధాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తట్టాపుట్టా సర్దుకొని అమెరికా వాళ్ళు వెళ్ళిపోయారు, తెలిసిందే. తాలిబాన్ ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ తాలిబాన్లకి పాకిస్తాన్లో వాళ్ళకి తగాదు వచ్చింది. ఇప్పుడు తాలిబాన్లని పెంచి పోషించింది పాకిస్తాన్ వాళ్ళే, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తగాదు వచ్చింది. అమెరికాలో ట్రంప్ గారు గెలిచారు, అది కూడా చూసాం మనం. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏందో మనం చూసాం. చైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కొంచెం తగ్గింది. చైనా వాళ్ళకి మనకు ఉన్న బార్డర్ ఇష్యూ ఇంతవరకు సెటిల్ కాలేదు, ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. మన ప్రధానమంత్రి గారు 90 లక్షల కోట్లు తెస్తాను అన్నాడు, ఎప్పుడు తెస్తాడో తెలియట్లా. 11 సంవత్సరాలు అయిపోయింది. ఈవీఎం మిషన్లు అనేటువంటిది మ్యానిపులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలన్ మాస్క్ చెప్పడం కాదు, నాలాంటి వాళ్ళు కూడా అదే మాట అంటారు. ఆ మిషన్లు ఎలా పనిచేస్తాయి అనేసి అంటే కేవలము సాఫ్ట్వేర్ నువ్వు ఎలా రాస్తే మిషన్ అలా పనిచేస్తుంది. నీకు ఎన్ని ఓట్లు కావాలంటే అన్ని ఓట్లు తీసుకోవచ్చు. అది పర్సంటేజ్ ఫిక్స్ చేసుకో, 60-40 అంటావా, 65-35 అంటావా, నీ ఇష్టం. బ్యాలెట్ ఓటింగ్ ద్వారా చేయడం అనేటువంటి చాలా డిఫికల్ట్ అన్న ఉద్దేశంతో ఈవీఎం తీసుకొచ్చారు. భారతదేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, సంగతి సమాచారం కౌంట్ చేయడం కష్టం అవుతుంది, రిజల్ట్స్ రావడం లేట్ అవుతాయి, అయినా కానీ మేనేజ్ చేసాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఉపయోగించి ఏ రాష్ట్రంలో గెలవాలనుకుంటే ఆ రాష్ట్రంలో గెలవచ్చు. అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, వైరస్లు బయట నుంచి రావు, నువ్వు రేడియో వేవ్స్ ద్వారా దాని ద్వారా మ్యానిపులేట్ చేయలేవు. కేవలము సర్క్యూట్ సాఫ్ట్వేర్ అంతే. 20 లక్షల మిషన్లు నువ్వు లెక్కదే వెళ్ళాలి ఇంతవరకు. దాని గురించి అడగండా బాబు అంటే ఎవరు అడగరు. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలక్షన్లు జరిగినప్పుడు వీవీప్యాట్లు 50% లెక్క పెట్టాలని సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. ఆయనే పెట్టాడు కేసు. 5% లెక్కించండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు లెక్కించలేదుగా. ఇది భారతదేశానికి డెమోక్రాటిక్ సెటప్కి చాలా దెబ్బ. ఇంకా మాత్రం నేను ఓటు చేయడం ఎందుకు? అంతేగా. దీన్ని ఎలన్ మాస్క్ అంటే మటుకు మనం డెఫినెట్గా ఖండించాలి. ఆయన ఎవరండి చెప్పడానికి? మన ఇండియాలో ఎలక్షన్ల గురించి ఆయన చెప్పేది ఏంది? కానీ ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు పోయింది దీని మూలంగా. ఎలన్ మాస్క్ చెప్పారంటే ఎవరైనా నమ్ముతారు. నేను జయప్రకాష్ నారాయణ కన్నా చెప్పాను, నా చూసారులే బాగుంటారు. కానీ ఎలన్ మాస్క్ చెప్పారంటే ప్రపంచం అంతా పోయిందిగా. ప్రపంచంలో భారతదేశం పరువు పోవడంలా. అంతేగా. 2024లో ప్రధానంగా జరిగినటువంటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ భారతదేశానికి ఏదంటే డెమోక్రసీని చంపడానికి, కూనీ చేయడానికి ప్రయత్నించారు ఎలక్షన్ల ద్వారా. ఇది మన దేశానికి సంబంధించింది. జీడిపి అంతకుముందు 8% ఉండేటువంటిది 5.4% వచ్చింది. జీడిపి తగ్గింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెద్దగా పెరిగిందంటే ఏం లేదు. ఫారెన్ రిజర్వ్స్ అనేటువంటి బాగానే ఉన్నాయి. మన ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు జయశంకర్ గారు బాగానే మాట్లాడతాడు, చక్కగానే సెటప్ చేస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు, ఇది క్వాడ్ మీటింగ్స్కి దానికి అటెండ్ కావడానికి అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ గారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాడు. నేను మోడీ గారిని కలుద్దామనేసి అనుకుంటే ఈయన అపాయింట్మెంట్ ఇలా. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయ్యి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన ట్రంప్ గారు మీ సంగతి ఎంత తెలుస్తారని చెప్పి ఆ H1B వీసాల మీద నానా గోల. దాంతో ఇక్కడ జనాలందరికీ కూడా ప్యాంట్లు తొడుస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు. దాని గురించి నేను ఆల్రెడీ వీసా మనం చేసాము, అంత చెడు భయపడాల్సిన పని ఏం లేదు, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీకేం కాదురా బాబు, నిన్నేం తొక్కి తాటాకి గట్టి అని తరివేరని కూడా చెప్పుకున్నాము, మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. సో ఇలాంటివన్నీ కూడాను 2024లో మంచి జరిగినాయి, చెడు జరిగినాయి, 2 రకాలుగా జరిగినాయి. ప్రజలు ఎవడు పని వాడు చేసుకొని పోతూ ఉన్నాడు. డెమోక్రసీని చంపేయడం అనేటువంటిది మటుకు త్రూ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఇది మటుకు భారతదేశానికి చేటు చేస్తుంది. రేపు 2025లో ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు మనం మహారాష్ట్రలో చూసాము. మహారాష్ట్రలో అయితే ప్రజలు ఉద్యమాలే మొదలుపెట్టారు. హర్యానాలో చూసాము. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడాను, హిమాచల్ ప్రదేశ్ అనుకుంటున్నాము, హర్యానా కాదు, వాళ్ళందరూ కూడాను బయటకు వచ్చి చెప్పారు, అది చూసాము.
ఇది భారతదేశానికి మంచిది కాదు సార్. జర్నలిజం అనేటువంటిది భారతదేశంలో చంపేశారు. దీనికి సంబంధించిన వీడియోస్ కొన్ని చూశాను. ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశాను. దేంట్లో విరాట్ హిందుస్థాన్ సంఘంలో సుబ్రహ్మణ్య స్వామి, అరవింద్ చతుర్వేది, డాక్టర్ రమేష్, శ్రీ అయ్యర్, పి గురు ఛానల్ ఆయన వీళ్ళు భారతదేశ పరిస్థితి ఏంటంటే చెప్తే చూశాను అనమాట నేను. సుబ్రహ్మణ్యం గారి దృష్టిలో ఏంటంటే మోడీ ఈజ్ ఏ ఫెయిల్యూర్. సుబ్రహ్మణ్యం గారి దృష్టిలో మోడీ ఈజ్ ఏ ఫెయిల్యూర్. ఆయన కూడా అడుగుతున్నాడు 90 లక్షల కోట్లు ఎప్పుడు తెస్తారండి మీరు అని. ఆయన బీజేపీలోనే ఉన్నాడు కానీ మోడీ గారు చేసే పనులను వ్యతిరేకిస్తుంటాడు. జీడిపి తగ్గిన మాట అయితే వాస్తవంగా కనపడుతుందిగా. ప్రొడక్షన్ తగ్గింది, సర్వీసెస్ సెక్టార్ తగ్గింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తగ్గింది, అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఒకటి మాత్రం పెరిగింది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది కొంతవరకు కుదేలైపోయింది. జిఎస్టీలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు పెరుగుతూనే ఉంటాయి. అది జిఎస్టీలోకి తీసుకురావడం అనేది మోడీ గారికి ఇష్టం లేదు. కారణం ఏంటి? 35% డిస్కౌంట్ తోటి రష్యా వాళ్ళు ఆయిల్ ఇచ్చారు. మరి ఆ బెనిఫిట్ అనేది, ఆ 35% బెనిఫిట్ అనేది మనకి ఎందుకు రావట్లేదు? మోడీ గారు మనకి ఇవ్వాలిగా. అంతేగా. ఆ మాట మనం అడిగితే అర్బన్ నక్సలైట్లు, టుకుడే గ్యాంగు, రూరల్ టెర్రరిస్టులు, ఈ పేర్లు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. యాక్చువల్గా మోడీ గారు కనుక తలుచుకుంటే జిఎస్టీలో కనుక దీన్ని కనుక తీసుకొస్తే మనకు పెట్రోల్ అనేటువంటిది 60 రూపాయలకు మించదు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెట్రోల్ డీజిల్ మీద భారీగా ట్యాక్సులు వేసేటువంటిది ఎవరు అంటే మోడీ గారికి. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, సెస్ అని చెప్పి ఒక పద్ధతి ఉంది. నువ్వు సెస్ అని పేరు కనుక పెట్టి కనుక డబ్బులు కనుక వసూలు చేస్తే ట్యాక్సుల రూపంలో, అది మొత్తం మోడీ గారికి పోద్ది. మోడీ గారు ఏం చేశారంటే సెస్ అనే పేరు పెట్టి లీటర్కి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు డీజిల్ మీద, పెట్రోల్ మీద డబ్బులు ఆయనే ఉంచేసుకుంటున్నాడు. రాష్ట్రాలకి ఇవ్వడంలా. ఇది జగన్మోహన్ రెడ్డి అడగలేదు, చంద్రబాబు నాయుడు అడగడు, రేవంత్ రెడ్డి అడగడు, స్టాలిన్ అడగడు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎవ్వరూ ఎందుకు అడగడం లేదనేది నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఇది ఏం చేసుకుంటారు సార్ ఈ డబ్బులన్నీ? ఆ డబ్బులన్నీ ఆయన ఏం చేస్తున్నాడు అనుకున్నావు? రోడ్లు వేస్తున్నా, ప్రాజెక్టులు కడుతున్నా, వాటికి సపరేట్గా పెడుతున్నారు. ఇది చెప్తున్నా, 5 లక్షలు 6 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది నీ యూనియన్ బడ్జెట్లో ఈ నేషనల్ హైవేస్కి, ఎయిర్పోర్ట్స్కి, వీటన్నిటికీ అన్ని అలాట్ చేసావు. మళ్ళీ ఈ 10 రూపాయలు కూడా నువ్వే ఉంచేసుకుంటున్నావు. దానికి ఇదే సమాధానం చెప్తావు. దేశవ్యాప్తంగా గిడ్డంగులు కట్టిస్తున్నానంటావు. ఆ గిడ్డంగులన్నీ కూడా తీసుకెళ్ళి అదానికి ఇవ్వాలని చెప్పి మళ్ళీ చూస్తావు. ఇది న్యాయమా ధర్మమా అంటే నేను ఇంతకంటే ఎక్కువ ఎంత చెప్పాలనుకున్నా కానీ నేను చెప్పగలను. స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో సహా చెప్పగలను నేను. కానీ ప్రజలకి ఏంటంటే 10-15 నిమిషాల కంటే చూసే ఓపిక లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. సెస్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది. చంద్రబాబు నాయుడు కూడా మందు మీద సెస్ చేశాడు తెలుసా నీకు? 2% సెస్ చేశాడు. ఆ సెస్ దేనికి ఉపయోగిస్తాడంటే ఆయన మందు తాగి ఆరోగ్యం చెడిపోయి వాడు పిచ్చోడైతే, వాడు హాస్పిటల్లో జాయిన్ అయితే వాడిని ఆ పిచ్చి నుంచి బయటికి తీసుకురావడానికి ఈ 2% సెస్ ఉపయోగిస్తాడట. అలా అంతకాడికి మందు అమ్మటం ఎందుకు? మందు అమ్మపోతే ఆదాయం ఇది. మందు అమ్మపోతే ఆదాయం ఎట్ట వస్తుంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఎట్ట వస్తాయి? నువ్వు భలేవాడివేనా? నువ్వు అన్నీ తెలిసి అడుగుతావు. ఏదో రామాయణం అంతా నీ సీతారాముడికి ఏమైందని అడిగినట్టే ఉంది ఇది. నువ్వు భలేవాడివేనా నువ్వు? జనాలు మందు తాగాలా, ఆ పేరు చెప్పి ఇంకో 2% డబ్బులు ఎక్కువ వసూలు చేయాలా, వాడు హాస్పిటల్లో జాయిన్ కావాలా, అది కూడా మళ్ళీ ఏ రమేష్ హాస్పిటల్లో లేకపోతే నువ్వు కిమ్స్లోనో బొమ్స్లోనో చేర్పించాలా, ప్రభుత్వం డబ్బులు కట్టాలా. చూసావా నేను కార్పొరేట్ వైద్యం అందించాను నీకని చెప్పుకోవాలా. ఇదంతా డబ్బా కొట్టుకునే పరేగా. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? ఆడది అర్ధరాత్రి తిరిగిన రోజున, ప్రతి భారతీయుడు కూడాను బట్టలు వేసుకున్న రోజున, 2 పూటలా తిండి తిన్న రోజున, ప్రతిరోజు పనిచేసినటువంటి రోజున, మందు అనేటువంటిది దేశవ్యాప్తంగా నిషేధించినటువంటి రోజునే భారతదేశానికి అసలైన స్వాతంత్ర్యం అని చెప్పాడు. వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందేమో చూడవయ్యా. బట్టలు వేసుకోవడానికి మనకేం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో జరుగుతుందా? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. కానీ మోడీ గారు సమర్థుడే. ఆయన తలుచుకుంటే కనుక ఈ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలోకి తీసుకురాగలడు. ఆయన కనుక తలుచుకుంటే ఆల్టుగెదర్ బ్యాన్ చేయగలడు. కానీ వీటి విషయంలో తలుచుకోవాల్సినటువంటి మోడీ గారు అప్పులు చేయటంలో,
ఉన్న వ్యవస్థలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేయడంలో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు నువ్వు బలివాడి, నువ్వు అనవసరంగా ఆయన విమర్శించబాక. నువ్వు ఆయన విమర్శించట్లేదు సార్, చేస్తున్నా. విమర్శించావంటే అర్జెంట్ నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులను ఈడీ రైళ్లు జరుగుతాయి. ఏముంది మన దగ్గర రైడ్ జరగడానికి? ఏమున్నా లేకపోయినా సరే ఏదో కేసు. ఇప్పుడు సాయంత్రం ఇంటికి పోతే ఏం తినాలో తెలియని పరిస్థితి, దానికి ఇంకా రైడ్ చేసుకుని ఏం చేస్తారు? నువ్వు బలివాడివేనే. నువ్వు మన రాత్రి కారు వేసుకుని పోతుంటే నాగార్జున రెడ్డి మధ్యలో ఎవరితో మాట్లాడావంట, వాడు టెర్రరిస్ట్ అంట, వాడు నక్సలైట్ అంట, నీకు వాడికి సంబంధం ఏందని నా మీద కేసు పెడతాను. ఓకే, అంతే. నీ కేసు పెట్టి వదిలేస్తారా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దిందని ఒక సామెత ఉంది. మరి అంతే కదా, మరి నీ సావు నువ్వు చావాలా. అదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నది అదేగా సార్. చంద్రబాబు నాయుడు గురించి ఎవరైనా కనుక మాట్లాడారంటే అర్జెంట్ మీద వాడి మీద ఏదో కేసు పెడతాడు. అది రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతే, దట్స్ ఆల్. సరే, 2024 వరకు ఇటువంటి పరిస్థితులు ఉంటే దేశంలో, రాష్ట్రంలో 2024వ సంవత్సరం అనేటువంటిది అంత బాగా లేదు. సో 25 నుంచి జరగాల్సినటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడాను రెసిషన్ వచ్చినట్టే లెక్క, అభివృద్ధి ఆగిపోయినట్లు లెక్క. యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా దెబ్బతిన్నాయి ఎకనామికల్ గా. ఫ్రాన్స్ లో కానీ, జర్మనీలో కానీ, ఎస్పెషల్లీ జర్మనీలో చాలా తీవ్రమైన పరిణామాలు వచ్చినాయి. ఎందుకంటే 2024వ సంవత్సరం అనేటువంటిది బాగాలేదు. మరి 2025వ సంవత్సరం ఎలా ఉంటుందని కదా నువ్వు అడుగుతున్నావు. సరే, మనకి తిథులు నక్షత్రాలు ఎలా ఉంటుంది అనేది తీసి పక్కన పెడితే అసలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే తిథులు, నక్షత్రాలు, మేషరాశి, తులారాశి, మీనరాశి, సింహరాశి, వీళ్ళందరూ ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు. నీకు నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు, నమ్మకం లేనటువంటి నమ్మరు. కానీ మన పురాణాల్లో, వేదాల్లో రాసింది ఏది కూడాను తప్పు కాదు. ప్రజలు అండర్స్టాండ్ చేసుకోవట్లా. అరే, మన ఇస్రో చీఫే ఏలియన్స్ ఉన్నారు అని అంత గట్టిగా చెప్తే నువ్వెవడరా చెప్పడానికి అంటారు అమెరికా వాళ్ళు. కారణం ఏంద్రా బాబు అంటే వాళ్ళు చెప్పాలంటారు, మనం చెప్పకూడదంట. ఇది మన దరిద్రం. ఇప్పుడు మనకేంటంటే ఎంతసేపటికి వాడు ఏది చేసినా కరెక్టే. ఇప్పుడు కాల్గేట్ పామాలి వాడు ఉన్నాడు, వాడు టూత్ పేస్ట్ తయారు చేసేవాడు ఇంతకుముందు, మనం వాడేవాడమే. కాదురా బాబు వేపల్ల మంచిదిరా బాబు అంటే మంచిది నువ్వెవడో చెప్పడానికి వేపల్ల మంచిదని నేను చెప్పాలంటాడు. ఇప్పుడు అదే కాల్గేట్ వాడు కాల్గేట్ కోకు, కాల్గేట్ సాల్ట్, కాల్గేట్ నీవు తీసుకొచ్చాడా లేదా? ఇది మన దరిద్రం. మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, సైన్స్ని, ఎడ్యుకేషన్ని సర్వనాశనం మనమే చేసుకుంటాం. వీటన్నిటికి తోడు అగ్నికి అర్జం పోసినట్టు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మళ్ళీ అదొక వారం అనమాట. సరే, తీసే బాబు ఉద్దస్తమనం ఆయన పేరు ఎందుకు అనవసరం తలుచుకోవడం. 2025 ఎలా ఉంటుందంటే అంత బాగా ఉండదు. ఓకే, ఇక నేను ఈ మేషరాశి, తులారాశి, సంఘ సంవత్సరం తీసేయి. అవన్నీ నమ్మితే నమ్ముతారో, నమ్మకపోతే నమ్మకపోతారు. కానీ 2024లో జరిగినటువంటి పరిస్థితులు చూస్తే 2025 కూడాను అంత గొప్పగా ఏమీ ఉండదు. ఓకే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ప్రపంచం అనేటువంటిది ఆర్థికంగా కొంచెం కుదేలవుతుంది. ఇంచుమించుగా 22, 23 యూరోపియన్ దేశాలు కూడాను ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడాను సైన్యం మీద ఎక్కువ డబ్బులు పెట్టాలనుకుంటున్నారు. సైన్యం మీద ఎక్కువ డబ్బులు పెట్టాలనుకుంటున్నారు అంటే ప్రజలకు తక్కువ అందుతాయి. దేశాన్ని రక్షించుకోవాలి, దాన్ని నేను కాదన్ను. నాటో వాళ్ళు పెట్టిన కండిషన్ అది, మీరు మినిమం 3% ఆఫ్ యువర్ జీడిపి దీని మీద ఖర్చు పెట్టాల్సిందే అన్నాడు. మరి అది చెడు పరిణామమే కదా సార్. వాతావరణం దెబ్బతినడం మూలకంగా సముద్రంలో యొక్క లెవెల్ పెరుగుతుంది. వాతావరణం దెబ్బతినడం మూలకంగా రావాల్సిన టైంలో వర్షాలు రావు. ఓకే, యుద్ధాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి, ఇప్పట్లో ఆగేటట్టుగా కనపడలేదు. ఆర్థికంగా ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ప్రపంచం అంతా అంటున్నాను, గుర్తుపెట్టుకో. మరి భారతదేశం కూడా ప్రపంచంలో ఒక పార్టీగా, కానీ వీఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఇదేందండి మీరు ఎట్లా చెప్తారు, ఏందండి మీరు అన్నమాక నువ్వు. మన భారతదేశానికి సంబంధించినంత వరకు మనం ఇటు నేటో వైపు కానీ, అటు రష్యా వాళ్ళ వైపు కానీ లేము. ఇద్దరితోటి కూడా సమాన దూరంలోనే ఉంటున్నాము. ఇద్దరితోటి కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ప్రపంచంలో మనకి శత్రువులు అంటూ ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. ఇటు పక్క పాకిస్తాన్, అటు పక్క చైనా వాళ్ళు మనం శత్రువులు అనుకుంటాం. కానీ ఆఫ్టర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ నథింగ్ బట్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అపాన్ ఏ టైం. పాపం అడుగు తినే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకు జాలేస్తుంది. కానీ అంత జాలి పడ్డా అనేసి మళ్ళీ వాళ్ళు నెత్తి మీద కూర్చుంటారు, అది మన భయం. ఇటు పక్క చైనా వాడేమో 4 అడుగులు ముందుకు వచ్చి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని మన వాళ్ళు గట్టిగా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో అనేటువంటిది నా భావన. తప్పైతే క్షమించుగాక. ఇది నేను అంటున్న మాట కాదు, దీని గురించి బాగా స్టడీ చేసినటువంటి వాళ్ళు చెప్పిన మాట ఒక సామాన్యమైన తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అది 0.4 కావచ్చు, 0.8 కావచ్చు, గల్వాన్ కావచ్చు, సచిన్ గ్లేషియర్లో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వాళ్ళు మనకంటే 3 రెట్లు ఆర్థిక పరంగా సామర్థ్యం ఉంది, 3-4 రెట్లు సైనిక పరంగా ఉంది.
మనదేమో $3.6 ట్రిలియన్ ఎకానమీ, వాళ్ళదేమో $18 ట్రిలియన్ ఎకానమీ. అమెరికా వాళ్ళదేమో ఇంకా ఎక్కువ. అమెరికా వాళ్ళకు కూడా $35 ట్రిలియన్ అప్పు ఉంది, మనకి 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. భారతదేశ భూభాగం అయితే పెరగదుగా, ఉన్న భూభాగం మనం సర్దుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడేమో ఐ థింక్ 36 కోట్ల ఎంత పాపులేషన్ ఉంది, ఇప్పుడు అదేమో 140 కోట్ల పాపులేషన్ అయింది. మరి ఈ సంవత్సరం ఏమి జరగబోతుంది అంటే, ఈ జమిలీ ఎలక్షన్లు ఇవన్నీ తీసేయి, ఏదో పక్కదారి పట్టించడానికి అంటూ ఉంటారు, మర్చిపో, పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేటువంటిది రేపు ఢిల్లీ ఎలక్షన్లోనూ మిగిలిన ఎలక్షన్లో ఉపయోగిస్తారా లేదనేది వేచి చూడాలి. ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక రాసిండి, ఆ ప్రోగ్రామ్ నువ్వు ఎలా రాసావో నాకు చూపించి డీవీప్యాడ్లు కనుక లెక్క పెడితే సిస్టమ్ సర్క్యూట్ ఏందో నువ్వు కనుక పర్ఫెక్ట్గా కనుక నాకు డిమాన్స్ట్రేట్ చేస్తే, కనీసం 10% ఆఫ్ ద మిషన్స్లో సర్క్యూట్ డిజైనింగ్ అది పర్ఫెక్ట్గా కనుక చూపిస్తే, ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రోగ్రామ్ నువ్వు ఎలా రాసావో నాకు సోర్స్ కోడ్ కనుక చూపిస్తే నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఒప్పుకుంటాను. అడగడానికి నువ్వెవరు అర్బన్ నక్సలైట్ అంటే మళ్ళీ తగాద వస్తుంది. ఈ సంవత్సరం నుంచి నేను చెప్పే కదా, నేను థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం నేను కూడా మానేస్తున్నాను బాబు. భారతదేశానికి ఏమీ అంత చేటు భయపడాల్సినటువంటి పని లేదు. ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 5-6% అయితే కంటిన్యూస్గా ఉంటానే ఉంటుంది. మనము ఎవరితోటి కూడాను యుద్ధాలు పెట్టుకోవడం లేదు. ఎకానమీ అనేటువంటిది ఇప్పటికే మనకి 5.4% జీడిపి పడిపోయింది. అది ఇంకాస్త తగ్గుతుందే కానీ పెరగదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడాను స్టాండర్డ్గా ఉంటుంది కానీ తగ్గదు. ఇన్ఫ్లేషన్ మటుకు 5-6% ఉంటుంది. ధరలు అనేటువంటిది పెరుగుతూనే ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అంతగా జనరేట్ కాదు. ఇంకా విద్య, ఆరోగ్యము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. విదేశాంగ వ్యవహారాల విషయంలో బాగానే ఉంటుంది. మోడీ గారు ట్రంప్ గారితో ఏ విధంగా బిహేవ్ చేస్తాడనేటువంటిది మనకి ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది. H1B వీసాల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. పద్ధతిగా ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇల్లీగల్గా ఉండే వాళ్ళకి ప్రాబ్లము. అది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అసలు మన ఇండియాలో మోడీ గారే వీడికి అక్కడికి పోయి బతికేటువంటి కేపబిలిటీ ఉందా, వీడికి ఏం తెలుసు అని ఇక్కడే ఒక ఎగ్జామినేషన్ పెట్టి ఫిల్టర్ కనుక చేస్తే మంచిది. కానీ ఆ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫిల్టర్ చేసినా మళ్ళీ దిక్కుమాలిన నారాయణ చైతన్య వాళ్ళు పేపర్ లీక్ చేస్తారు. కంట్రోల్ అనేది యాడ్ నుంచి వస్తుంది. ఏమైనా కూడా పేపర్ లీక్ చేయడం వల్ల పనే. మరి అంతే కదా. ఇప్పుడు మోడీ గారి ఇప్పుడు బైడెన్ గారికే మనం ట్రంప్ గారికి చెప్పాలన్నమాట, బాబు మా ఇండియా నుంచి రాదలుచుకున్నటువంటి వాళ్ళకి H1B వీసాలు కానీ స్టూడెంట్ వీసాలు కానీ మీరే ఎగ్జామినేషన్ పెట్టండి బాబు ఆన్లైన్లో చెప్పాలి. కానీ మన వాళ్ళు ఎంత సమర్థులు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఇంకా నీకు కంట్రోల్ అనేది యాడ్ చేస్తావు చెప్పు. చివరికి పాపం ట్రంప్ గారికి కూడా ఇసుకు పుట్టి సావైతే మీరు సావండిరా బాబు, అసలు నేను ఎవరికి వీసాలు ఇవ్వలేదు పోండి అన్నాడు అనుకో, ఏం చేయగలుగుతాను? అసలు ఇండియా నుంచి అసలు ఎవరు రావడానికి వీల్లేదు అన్న అంటాడు ఆయన. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. మన మోడీ గారితో వచ్చిన ప్రాబ్లం అదే. ఉన్నట్టుండి ఏం చేస్తాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. హైదరాబాద్ సిటీలో ఉండే పౌరులందరినీ అర్బన్ నక్సలైట్లు అంటే ఎట్టా నీకు ఓటీ లేదని తప్పు కదా. 90 లక్షల కోట్లు అడిగా ఉంటే కేసు పెడతానంటాడు, ఈడీ రైడ్లు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. మన భారతదేశానికి ఏమి మరీ అంత చేటుగా మనం దిగాలు పడిపోయి బెంబేలు పడిపోవాల్సినటువంటి అవసరం అంటూ ఏమి లేదు. చైనా వాళ్ళు యుద్ధానికి రారు, పాకిస్తాన్ వాళ్ళ పని అడుక్కు తినే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతోటి వాళ్ళకి కొట్టాడు వచ్చింది కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా ఇక్కడ అక్కడ ఏదైనా చిన్న చిన్న బాంబులు వేలడం సంఘ సంవత్సరం జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దాని గురించి కూడా పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు. మన భారత ఆర్మీ అనేటువంటిది వెల్ ట్రైన్డ్ ఆర్మీ కాబట్టి వాళ్ళు బాగానే చూసుకుంటారు. సరే, పోలీస్ వ్యవస్థ కన్నా దానికి చాలా తేడా ఉంటుంది అనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. టెక్నాలజీ అనేటువంటిది ఇప్పటికీ కూడాను మనము 100% కరెక్ట్గా ఉపయోగించుకోలేదు. నాసా, బిహెచ్ఎల్ని, ఐఐటీస్ని, ఐఐఎంస్ని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ఉండేటువంటి దాన్ని, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, ఇన్ఫోసిస్ని, ఆనంద్ మహేంద్రాని, బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, మన సౌత్ ఇండియాలో ఉండేటువంటి టీవీఎస్ గ్రూప్ వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఫ్రీగా కనుక వదిలేస్తే ఎక్సలెంట్గా పనిచేస్తారు. వాళ్ళ మీద నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టిన దగ్గర నుంచి, ట్యాక్స్లు ఎక్కువ వేసిన దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. ఈ సంవత్సరం నేను ఏం ఆశిస్తున్నానంటే కనీసము పెట్రోలు డీజిల్ మీద ట్యాక్స్లు తగ్గించడం అన్నా చేయండి, లేదంటే మ్యాక్సిమం 28% రేటు ఫిక్స్ చేసి జిఎస్టీలో కన్నా తీసుకురండి. ఒక పక్కేమో రోటీ కపడావర్ మకాన్ అంటుంటారు, ఇంకొక పక్కేమో సిమెంట్ మీద 28%, స్టీల్ మీద 28% నువ్వు జిఎస్టీ వేస్తుంది. చెప్పాలి అంటే మరి
పెట్రోలు, డీజిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ని 25% తోటి జిఎస్టీలోకి తీసుకురండి. ఓకే. ఈ నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ రేట్లను సవరించండి. జిఎస్టీ యాక్ట్ని రేషనలైజ్ చేయండి. జిఎస్టీలో హెచ్ఎస్ఎన్ కోడ్స్ అని ఉంటాయి. ఆ కోడ్స్ ఒకసారి మాకే అనుమానం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ కొనడానికి ఒక రేటు, కెమెరా కొనడానికి ఒక రేటు, దానికి సంబంధించిన లైట్లకి ఒక రేటు, జనరేటర్కి ఒక రేటు, దానికి ఒక్కొక్క దానికి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ అనమాట. వాడు చేసే వ్యాపారానికి ఇన్ని కోడ్లు అయితే మాకే ఒకసారి పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీనికి ఏ కోడ్ అప్లై చేయాలరా బాబు అని. పొరపాటు ఆ కోడ్ సరిగా అప్లై చేయలేదనుకో, ట్యాక్స్ రేట్ కనుక మారిపోయిందంటే మళ్ళీ రైడ్లు. ఒకసారి కనుక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ జిఎస్టీ రైడ్ కానీ కనుక జరిగి అది మార్కెట్లో కనుక పోయిందంటే నీలో ఏమీ తప్పు లేకపోయినా సరే ఫస్ట్ అయితే నీకు దొంగ అనే స్టాంప్ అయితే పడిపోతుంది. దాని నుంచి బయటికి రావాలంటే ఎంత ప్రాబ్లం. అంతేగా. కానీ జిఎస్టీని రేషనలైజ్ చేయాలి. దేశవ్యాప్తంగా ఈ తాగుడు అనేటువంటి దాన్ని బ్యాన్ చేయాలి అంటే ఒక్కసారిగా కుదిరే పని కాదు. కాబట్టి విపరీతంగా నువ్వు రేట్లు పెంచేయి, జనాలు తగ్గించుతారు. కానీ దాని మూలకంగా వచ్చే డిసడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే ప్రభుత్వానికైతే ఆదాయం తగ్గదు, కానీ ఎక్కువ రేటు పెట్టినది అవుతారు. దొంగసారాయి కావడం మొదలు పెడతారు కాబట్టి జనాలు వస్తారు. ఓకే. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. జిఎస్టీలో మిగిలిన వాటన్నింటినీ ఎలా ఉన్నా సరే స్టీలు, సిమెంటు, నిత్యావసర వస్తువులు అంటే మనం రెగ్యులర్గా వాడుకునే వంట నూనెలు, ఎస్పెషల్లీ పెట్రోలు, డీజిల్ మీద మ్యాక్సిమం 28% వేసి జిఎస్టీలో తీసుకొచ్చేయండి. ఓకే, సరిపోద్ది. ఇలాంటివి జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే. సరే, ఇంకా 90 లక్షల కోట్లు అనేటువంటిది కూడా 11 ఏళ్ళ కింద చెప్పాడు, అది అవుతుందో సచ్చుందో మనకు తెలియదు. అది కానీ ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. వెరీ వెల్ పాసిబుల్ అబ్బా. జనాలు అందరూ అనుకుంటారు కానీ ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఎట్లా చెప్పనా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. భారతీయుడు వాడికి సంబంధించినటువంటి డబ్బు రూపాయల్లో ఉంది, డాలర్లో ఉంది, పౌండ్స్లో ఉంది, వజ్రాల రూపంలో ఉంది, బంగారం రూపంలో ఉంది, బంగారం అనేటువంటిది రాడ్స్ రూపంలో ఉంది, ప్లాటినం కూడా ఉంది. ఇదంతా కూడా భారతీయులేగా. ఇదంతా కూడా స్విస్ బ్యాంక్లోనే దాచుకున్నారని అనుకుందాం. వాడి అకౌంట్ నెంబర్ ఏందో తెలుసు, వాడు ఏమేమి దాచిపెట్టాడు అన్నీ తెలుసుగా. వీడు భారతీయ పౌరుడేగా. భారత రాజ్యాంగం ప్రకారము వాడికి ఉన్నటువంటి ఎసెట్స్ మొత్తం కూడాను నీకు సంబంధించినటువంటి ఎసెట్స్ ఏ రూపంలో ఉన్నా సరే, ఫిక్స్డ్ ఎసెట్స్ కావచ్చు, లిక్విడ్ ఎసెట్స్ కావచ్చు. ఓకే. ఎస్పెషల్లీ లిక్విడ్ ఎసెట్స్, బంగారము, షేర్లు, సంగతి సమాచారం ఫ్రీజ్. ఓకే. అయిపోయింది. స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ హ్యాస్ బీన్ ఫ్రీజ్డ్ అన్నాడు అనుకో, అయిపోయావు. ఓకే. అంతే. నువ్వు చచ్చిన డిక్లేర్ చేయాల్సిందే. నువ్వు వాటిని టచ్ కూడా చేయడానికి వీల్లేదు. ఓకే. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1998లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. మరి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. దాని ప్రకారం ఏంటంటే ఏ దేశమైనా సరే, ఏ దేశ పౌరుడైనా సరే ఆ విదేశాల్లో కనుక ఈ విధంగా దొంగ డబ్బు కనుక దాచుకుంటే ప్రతి సంవత్సరం కూడాను సెప్టెంబర్ లోపల అంటే 2024కు సంబంధించినటువంటి వాడి వివరాల్ని సెప్టెంబర్ 2025 లోపల ఆ దేశానికి వచ్చి ఇచ్చి వెళ్ళాలి. ఓకే. అది ఆ రిజల్యూషన్ 1998లో పాస్ చేశారు. ఓకే. 26 ఏళ్ళు అయిపోయిందిగా. దాని ప్రకారము మన ఇండియాలో ఉండేటువంటి పొలిటీషియన్స్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా స్విస్ బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ప్రతి సంవత్సరం కూడాను వాళ్ళు ఢిల్లీ వచ్చి అప్పారావు గారి అకౌంట్లో 10 కేజీల బంగారం ఉంది, $1 మిలియన్ ఉన్నాయి, ఇన్ని ప్లాటినం ఉంది అని చెప్పి మొత్తం లిస్ట్ ఇచ్చిపోతారు. ఓకే. ఆ లిస్ట్ ఎవరికి ఇస్తారో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. ఓకే. మోడీ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కనుక ఆదేశిస్తే ఎవరి దగ్గర ఏముందో మొత్తం బయటకు వస్తుంది. ఓకే. అది మోడీ గారు చేయొచ్చు, కానీ చేయడు. ఎలక్ట్రల్ బాండ్స్గా అందుకని ఆయన చేయడు. 90 లక్షల కోట్లు ఆయన తెలుసుగా, మరి ఎందుకు చేయలేదు? అడగకూడదు. నువ్వు అడిగావంటే నువ్వు అర్బన్ నక్సలైట్వి, గుర్తుపెట్టుకో, కేసు పెడతారు నీ మీద. ఓకే. ఇప్పుడు పాపం ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతుంటే మన కేజ్రీవాల్ మీటింగ్ చెప్తున్నారు ఓట్లు తీసేశారంట. నువ్వు ఓట్లు తీసేస్తేవి, మిషన్లు మ్యానిపులేట్ చేస్తేవి, లెక్కేమో చెప్పకపోతేవి, ప్రోగ్రాంలు ఏమో ఇష్టం వచ్చినట్టు రాయించుకుంటేవి. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. కనీసం ఈ 2025లో అన్నా మోడీ గారు ఆ 90 లక్షల కోట్లు తీసుకురావడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు అని స్విస్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ లిస్టు మోడీ గారు తీసుకొని సుబ్బారావు గారు నీ పేరు మీద ఉంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు అని కనుక అడిగాడు అంటే ఇక మీద జనాలందరూ కూడా తెలుస్తారు. మన దేశంలో ఉన్న డబ్బు మన దేశంలోనే తిరుగుద్దబ్బా, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడికో పెట్టుకుంటే ఉపయోగం ఉంది, దేశానికి ఉపయోగపడుతుంది.
అంతేగా 90 లక్షల కోట్ల రూపాయల డబ్బులు మన ఈ విదేశాల్లో ఉన్నాయని 11 సంవత్సరాల కింద చెప్పాడు మోడీ. ఇప్పుడు మనం లేటెస్ట్గా వచ్చిన లెక్క చూస్తే అది ఇంచుమించుగా 90 లక్షల కోట్లు కాదంట, 122 లక్షల కోట్లు అంట. అది 90 లక్షలు దాటిపోయింది. ఇప్పుడు పాపులేషన్ పెరిగినట్టే అది కూడా పెరిగింది. ఇది ఒకటే ఒక మార్గం ఏంటంటే ఫ్రీజ్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ అమెండ్మెంట్స్ మేడ్ దేర్ టు ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆర్ ఎనీ rules and regulations framed thereto and issued as on today, any citizen held such kind of liquid or movable or immovable assets held outside freezed, notwithstanding anything freezed. ఓకే, మొత్తం రావాల్సిందే బయటికి. సుబ్రహ్మణ్య స్వామి గారు అదే చెప్తాడు, అది చేస్తే బెటర్ అని. దీనికి చార్టెడ్ అకౌంటెంట్ నేను కూడా అదే చెప్తాను. ఇందిరాగాంధీ చేయలేదా ఏంటి? మిసెస్ గాంధీ చేసింది ఒకసారి తెలిసిన. అంతకుముందు మన ఇండియాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తప్ప అన్ని కూడాను ఫారిన్ కంపెనీస్, ఆయిల్ కంపెనీస్ అన్ని ఫ్రీజ్ చేసిందా లేదా? బ్యాంక్స్ నేషనలైజ్ చేసిందా లేదా? అదే పని ఇప్పుడు చేయొచ్చు. ఫ్రీజ్ అంటే నువ్వేం చేయలేవు బ్యాంక్. ఫ్రీజ్ అనేటువంటి పదం మనం ఇప్పుడు అనుకోని దానికి ఒక చట్టం కనుక పార్లమెంట్లో కనుక పాస్ చేసి కనుక పంపించినా, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ మోడీ గారి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ పాస్ చేసినా అది మొత్తం వెళ్ళిపోతుంది. సింగపూర్కి పోతుంది, స్విట్జర్లాండ్కి పోతుంది, మారిషస్కి పోతుంది, లక్సంబర్గ్కి పోతుంది. ఇట్లాంటి ట్యాక్స్ హెవెన్స్ లోనే కదా డబ్బులు దాచిపెట్టుకుంటారు, అందరికీ పోతాయి. వచ్చినట్టు వాళ్ళు మొత్తం కూడాను డిస్క్లోజ్ చేయాల్సిందే. మాకు ఎందుకు వచ్చిన బాధ బాబు అంటారు. ఎందుకంటే దేశాల మధ్య సంబంధాలు కదా, బయలెటరల్ రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళు అడిగితే నేను ఇవ్వాలి, నేను అడిగితే వాళ్ళు ఇవ్వాలి. 177 దేశాలు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ ఒప్పుకున్నారు. అందులో మన ఇండియా కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మోడీ గారు అడిగితే చెప్తారు ఎవరెవరికి ఎంత ఉందో. చేయండి రా బాబు, వీళ్ళ మీద రైట్స్ కండక్ట్ చేయండి అంటే అయిపోయా. పక్కాగా ఉందిగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్తో. ఒక్కొక్కటి అకౌంట్ వాళ్ళు వచ్చి ఇచ్చిపోతే ఒక్కొక్కటి అకౌంట్ 30 పేజీలు 40 పేజీలు ఉంది. అది ఇంతలో కట్టలు ఇచ్చిపోయారు వాళ్ళు. 3-4 సంవత్సరాలు నేను చూశాను. వాళ్ళు వచ్చి ఇచ్చిపోవడం కట్టలు అనమాట. అది పెద్ద బండిల్స్ అయ్యి. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారో కొంతమంది, పేర్లు కూడా బయటకు వచ్చినాయి. నాకు పేర్లు ఇప్పుడు గుర్తులేవు కానీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇంత దాకా ఎందుకబ్బా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చెళ్ళారు. నువ్వే వాళ్ళకి రాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ప్లీజ్ సబ్మిట్ దట్ థింగ్ టు పిఎం ఆఫ్ ఆఫీస్. అయిపోయింది. మోడీ గారు ప్రశాంతంగా కూర్చొని చూసుకుంటాడు. ఆయనకేం పిల్లలు సంగతి సంపాదించుకోవాలనేది లేదు. మై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, నేను కూడా ఆయనకు ఓట్లు వేసినటువంటి మోడీ గారు ఇది మంచి పని బాగానే ఉంది, మీరు చేయండి. ఆయనకేం పిల్లలు లేరు, డొనేషన్లు కట్టే పని లేదు, నారాయణ చైతన్య స్కూల్స్ చదివించే పని లేదు కదా. అందులో యోగా చేస్తాడు, శుభ్రంగా ఒకడే ఉంటాడు. నెంబర్ 7 రేస్ కోర్స్ రోడ్లో అంతా బాగానే ఉంటాడు. 10 లక్షలు సూట్ వేసుకుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు, ప్రపంచం అంతా తిరిగాడు. మోడీ గారు చేసిన గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి భారతదేశం అంటే ఏందో చెప్పాడు. దానికి ఒప్పుకోవచ్చు. యోగా డేని తెప్పించాడు, దానికి ఒప్పుకోవచ్చు. ప్రపంచంలో శత్రుత్వాలు పెంచలేదు, దానికి ఒప్పుకోవచ్చు. కానీ ట్రంప్ గారికి నేను ట్రంప్ గారిని చూడండి, అపాయింట్మెంట్ ఇవ్వండి అనడం బాగాలేదు చేసిండు. అంటే మరి ఆయన ట్రంప్ ప్రెసిడెంట్ కాడు అని చెప్పి ఉద్దేశంతో చేశాడో ఏం చేశాడో మనకైతే తెలియదు. కానీ అంతకుముందు వెళ్ళినప్పుడు హౌదీ మోదీ అని చెప్పి చాలా అడవుడు చేశాడుగా. మరి మనం ఎందుకు చేయలేదు ఆయన? అంటే ఒక్కోసారి ఇంటర్నేషనల్గా కూడా నా విధంగా కూడా జరుగుతుంటాయి. సో నేను మీ టీవీ ద్వారా ఏం చెప్తానంటే భారతదేశ ప్రజలకి, ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి అనుకోండి, అంత చేటు ఆందోళన పడవలసిన అవసరం లేదు. బాగానే ఉంటుంది. 5-6% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. పెద్దగా ఉద్యోగ అవకాశాలు అంటూ గొప్పగా వచ్చేటువంటి అంటూ ఏముండవు. వర్షాలు అనేటువంటివి బాగానే పడతాయి ఈ సంవత్సరం. కరోనా లాంటి వైరస్లు వస్తాయేమో అన్న సంగతి నాకైతే తెలియదు. ప్రభుత్వ స్కూల్స్ బాగుపడాలి, ప్రభుత్వ హాస్పిటల్స్ బాగుపడాలి. రైతులకి కనీసం ఒక్క పంటకైనా సరే నీళ్లు ఇవ్వాలి, యూరియా ఎరువులు లాంటివి ఇవ్వాలి. సీడ్స్ అమ్మేటువంటి వాళ్ళ మీద ఉక్కు పాదంతో నమిలేయాలన్నమాట. వాళ్ళు ఉక్కు పాదం పెట్టి అడిచేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా 100 రూపాయలు అనుకో సీడ్ ప్యాకెట్, అది ఆ కంపెనీ వాడు పాపం వీళ్ళకి ఇచ్చేటప్పుడు డీలర్లకు అందరికి కూడా 100 రూపాయలుగా ఇస్తాడు. వీడు దాని పైన చెరిపేసేదని 400 అంటారు. ఆ ఊళ్ళో 4 డీలర్లు ఉన్నారంటే 4 డీలర్లు ఏకమైపోతారు, ఆ మండలంలో ఏకమైపోతారు, జిల్లాలో ఏకమైపోతారు, రాష్ట్రం అంతా ఏకమైపోతారు. ఇదిగో దీని మీద 400 బాబు అంటారు, 400 వస్తారు. పాపం రైతు ఏం చేస్తారో సచిన 400 పెట్టి కొనాల్సిందేగా. దీన్ని ఎవడు కంట్రోల్ చేయాలా? చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయాలా, అగ్రికల్చర్ మినిస్టర్ కంట్రోల్ చేయాలా, కమిషనర్ అగ్రికల్చర్ కంట్రోల్ చేయాలా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గాడుదలు వస్తున్నారా? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. వీళ్ళు ఎందుకు చేయరా బాబు అంటే డబ్బులు వస్తాయి. విచిత్రమే తెలిసిన, నేను ఒకసారి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ముస్తఫా మాల్ అని ఒకటి ఉంది.
ఎస్ సార్. ఇంకా మన బాడీ కలరు రంగు తెలుసుగా, నన్ను చూస్తే ఎవడు కూడా వీడు తిరిగి వచ్చాడని చెప్పి అనుకోడు. ఈసారి నేను కూడా అలా తిరుగుతున్నాను అనమాట. అక్కడ అదే చూద్దాంలే, సాయంత్రం పూట ఏం చేస్తాను, 15 రోజులు 20 రోజులు ఉన్నాను అప్పుడు. ఆ ముస్తఫా మార్కెట్ నా హోటల్ పక్కనే ఉండేది. తిరుగుతుంటే 50% తెలుగు వాళ్ళే ఉన్నారయ్యా. వీళ్ళందరూ తెలుగు మాట్లాడుకుంటారుగా. నువ్వేడి నుంచి వచ్చావు అంటే నువ్వేడి నుంచి వచ్చావు, నేను ఈ చిత్తూరు నుంచి వచ్చాను, నేను నెల్లూరు నుంచి వచ్చాను, నేను గుంటూరు నుంచి వచ్చాను, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఈ సీడ్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళందరికీ ఫారెన్ టూర్లు అరేంజ్ చేస్తారు. ఓకే. వీళ్ళందరూ సింగపూర్ అండ్ బ్యాంకాక్, మలేషియా, కౌలాలంపూర్ తిరుగుతుంటారు అనమాట. వాళ్ళ సొమ్మేం పోయింది, కంపెనీ వాళ్ళ డబ్బులు కదా. అందులో వీళ్ళు కూడా 100 రూపాయలు 400కి అమ్మారుగా. ఎవడైతే ఎక్కువ సీడ్స్ అమ్ముతాడో వాడికి మళ్ళీ ఇన్సెంటివ్లు అనమాట. వాళ్ళందరూ అక్కడికి వచ్చి మాట్లాడుకున్న మాటలు ఇయ్యే. ఏంది మేము ఎంతకమ్మే ఏంది బాస్ అంటే, బన్నీ ఈ సంవత్సరం బన్నీ బాగానే పోయింది బాస్. బన్నీ అంటే అది పత్తి విత్తనంలే, బాగానే పోయింది బాస్. అది సంగతి సంవత్సరం బాగానే డబ్బులు మిగిలినాయి. కంపెనీ వాడే ఫ్రీగా అరేంజ్ చేశాడుగా. 2వ సారి బాస్ ఇది రావడం, నేను 2వ సారి వచ్చాను. మరి ఏంది మరి నీ వ్యవహారం ఏందని, నాకు కూడా పర్లేదా, మరి నీ అంత లేదు కానీ అది కూడా బాగానే ఉందిలే. ఏంది ఒరిజినల్గా నీకు ఎంత పడింది అంటే, ఒరిజినల్గా ఏముందా, నీకు తెలియదు ఏముందా, మనందరం కలిసిగా చేసింది 100 రూపాయలు 400 చేసిగా రైతులకు అమ్మింది. నాకైతే నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందంటే, రైతులో పొట్టగొట్టి వాడు ఆత్మహత్యలు చేసుకొని వాడేమో నాశనం అయిపోయి, వీడేమో 1 లక్ష రూపాయల డబ్బులు సంపాదించి, వీడు మళ్ళీ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి డబ్బులు పొలిటీషియన్స్కి ఇచ్చి, దారుణమైన విషయం కదా ఇది. అని ఏంటంటే కంపెనీ వాడే డైరెక్ట్గా ఒక లోడ్ బండి వేసుకొని విలేజెస్కి వెళ్ళి డైరెక్ట్గా రైతులకే ఇచ్చేసాడు అనుకో, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వేసుకో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అప్పుడు రైతులు బాగుపడతారు. స్వామినాథన్ కమిటీ అయిన ఖర్చుకి 50% యాడ్ చేసి రైతులను బతికించండి అంటే ఎవడు పట్టించుకోడే. కనీసం ఈ 2025లో జరుగుతుందేమో చూద్దాం. గవర్నమెంట్ ఫిక్స్ చేసేటువంటి ఎంఆర్పి అనేటువంటిది, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది రైతులకు సరిపోదు. ఆ బ్యాంక్స్ వాళ్ళకు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు నేను పత్తి వేయాలంటే నాకు 60,000 అవుతుంది, వాడు 20,000 లోన్ ఇచ్చి ఎడ సరిపోద్ది నాకు, సరిపోదు కదా. మరి బ్యాంక్ కూడా 20,000 ఎందుకు ఇస్తున్నాడా అంటే ఎంఆర్పి బేస్డ్ అది. ప్రతి రాజకీయ నాయకుడు కూడాను రైతుల గురించి మాట్లాడతాడు, కానీ రైతులకి చేసినంత ద్రోహము ఈ రాజకీయ నాయకులు ఎవరికి చేయలేదు. కనీసం మోడీ గారు 3వ సారి ఎలక్ట్ అయ్యాడు కాబట్టి 3.0లో ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకొని చక్కగా రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చక్కటి విద్యా విధానము, చక్కటి వైద్య విధానము పెట్టాలని కోరుకుంటున్నాను. ప్రపంచం అంతా తిరుగు, ఫ్లైట్ వేసుకొని తిరుగు, ఏం తప్పులేదు. ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టు, అందరితోటి చక్కగా సావధానంగా ఉండు. కొన్నిసార్లు ఏదో తెలుసో తెలియకో అన్నారు కానండి మోడీ గారు, రేపు కనీసం ప్రమాణ స్వీకారం రోజున వెళ్ళండి అప్పు గారికి. గతం కదా అండి, జరిగిపోయింది ఓనండి, ఏదో జరిగిపోయింది కదా. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆ GE వాళ్ళ 404 ఇంజిన్ కావాలి, టెక్నాలజీ కావాలి, మన వాళ్ళకి H1B వీసాలు రావాలి, రిలేషన్లు బాగుండాలి. అటు రష్యా వెళ్ళండి, ఇటు అమెరికా వెళ్ళండి, ఇజ్రాయిల్ అరబులకి మధ్య జరిగేటువంటి యుద్ధంలో వాళ్ళు తేల్చుకుంటారని చెప్పి గమ్మునుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మిమ్మల్ని మధ్యవర్తిగా కనుక పెడితే, ఇజ్రాయెల్ కన్ను పాలస్తీనాకు మధ్య మోడీ గారు రండి మీరు మధ్యవర్తిగా ఉండి చెప్పండి అని కనుక అంటే, మన మోడీ గారిని అది పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూగా, మన దేశానికి ప్రెస్టేజ్ ఇష్యూ. పూర్వ చరిత్ర మొత్తము తీసుకొని, అంటే 2000-3000 సంవత్సరాల చరిత్ర తీసుకొని ఏం జరిగిందో మీరు అధ్యయనం చేసి, నేను మధ్యవర్తిగా ఉన్నాను, నేను చెప్పింది ఫైనల్ అని మీ ఇద్దరు కనుక ఒప్పుకుంటేనే నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పి ఒక మాట చెప్పి నిష్పక్షపాతంగా చెప్పండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు చూడండి. అప్పుడు భారతదేశం పరుగు నిలుస్తుంది. 35% డిస్కౌంట్కి రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తెప్పించుకొని 10 రూపాయలు కూడా మాకు ఇవ్వకపోతే మోడీ గారు చాలా అన్యాయం. ఈసారి అది చేస్తారు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకులే GSTలో తీసుకొస్తే ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండదుగా. ఇంకొక 10 IITలు పెట్టండి, IISCలు పెట్టండి, దేశవ్యాప్తంగా అవసరమైతే కనుక ఇంకొక 4 IIMలు పెట్టండి, 7,600 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పరిరక్షించండి, జమ్మూ కాశ్మీర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలకి 10 రూపాయలు ఇవ్వండి, తప్పలేదు. కానీ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటిది మటుకు నాకు నచ్చలేదని మటుకు నేను ధైర్యంగా చెప్పగలను. ఆ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి క్రైటీరియా ప్రకారము రాష్ట్రాలకి తక్కువ వస్తుంది కాబట్టి ఇది మటుకు అన్యాయం. దీన్ని మటుకు సవరించుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక్క 10 సంవత్సరాల పాటు అండి మోడీ గారు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. ఒక్క 10 సంవత్సరాలు పన్ను రాయితీలు ఇవ్వండి మోడీ గారు. గతంలో కదా అండి జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందండి మోడీ గారు. పార్లమెంట్లో
బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరూ కలిసినప్పటికీ కూడాను ఆ రోజు మెజారిటీ లేదు. సంహా వాళ్ళందరూ బిల్లు పాస్ చేశారు. 10 సంవత్సరాలు అయిపోయింది, పోనీయండి. ఎస్ సార్. కనీసం ఒక 10 సంవత్సరాలు పన్ను రాయితీలు ఇవ్వండి మాకు. బేరసరాలు కూర్చున్నారండి, 10 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాలు పన్ను రాయితీలు ఇవ్వండి. ప్రత్యేక హోదా అనేటువంటిది అప్లై కనుక చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్కి 1960లో ఫ్రేమ్ చేసినటువంటి ఆ రూల్స్ సూటబుల్ కాదు. అవి శత్రు దేశాలకి దగ్గర ఉన్న రాష్ట్రాలు, బాగా కొండలో గుట్టలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు రాశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ రూల్స్ అనేటువంటిది ఇప్పటికీ మార్చాల. 60 ఏళ్ళు అయిపోయింది. అది మనకు ఆంధ్రప్రదేశ్కి 100% అప్లై కాదు. నేను ఇప్పుడు ఈ సంగతి ఇప్పుడు చెప్పడంలా 2018 నుంచి చెప్తున్నాను నేను ఈ సంగతి. 10 సంవత్సరాలు ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వండి. I, Mr. Narendra Modi, in the capacity as Prime Minister of India, do hereby declare remission/exemption from taxes of every description to the state of Andhra Pradesh for a period of 10 years. ఒకటే సెంటెన్స్. ఇట్ ఈస్ పాసిబుల్. ఆయన తలుచుకుంటే చేయగలడు. క్యాబినెట్లో ఈ సెంటెన్స్ కనుక పెట్టి అంటే అఫ్కోర్స్ ఆయన ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ రావచ్చు, లేదంటే హిందీలోనే రాయగలడు. హిందీలో రాస్తే అక్కడ ఉండేవాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఆంధ్రప్రదేశ్కి అది చాలు, ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. మనకు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్కి 974 కిలోమీటర్ల తీర ప్రాంతానికి దానికి దీనికి కష్టపడేటువంటి జాతి, ₹1 డబ్బులు ఉన్నటువంటి జాతి, ఎస్పెషల్లీ కష్టపడేటువంటి జాతి, సారవంతమైనటువంటి భూమి. ఒక అనంతపూర్ లాంటి ప్లేసెస్లో తప్ప మిగిలిన స్టేట్స్లో వర్షాలు బాగానే పడతాయి. పోలవరం పూర్తవుతుంది, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సారవంతమైన భూమి ఉంది, రైల్వేలు హైవేలు ఉన్నాయి, చదువుకున్నటువంటి జాతి కూడా కొంతవరకు. ఈ 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు కనుక ఇచ్చారనుకో చాలు, ఇంకా మీరేమీ చేయాల్సిన పని లేదు. ప్రైవేట్ ఇండస్ట్రీస్తో వచ్చి శుభ్రంగా పెట్టుకుంటారు. కడప స్టీల్ ప్లాంట్ సంగతి సమాచారం దాని గురించి మర్చిపోవచ్చు మనం. ఇది నేను కోరుకుంటున్నాను. మరి మోడీ గారు ఏం చేస్తారన్నది చూద్దాం. ఓవరాల్గా చెప్పాలి అంటే దేశాన్ని గురించి కనుక చెప్పాలంటే 5-6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. దేశానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ఉన్నప్పటికీ అందరితోటి కూడాను సఖ్యతగానే ఉండండి. పాకిస్తాన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చైనా వాళ్ళతో మటుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రోజు సాల్వ్ చేయొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి ఆ 90 లక్షల కోట్లని మీరు ఏదైతే చెప్తున్నారో అది తీసుకురావడానికి కూడా నేను మెదడు చెప్పాను. పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం. పెట్రోలు డీజిల్ని GSTలోకి తీసుకొచ్చేయండి. విద్యా సంస్థలని, ఆరోగ్య సంస్థలని, హాస్పిటల్స్ని పెట్టండి. ఈ బుల్లెట్ ట్రైన్లు సంవత్సరం అది ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత చూసుకోవచ్చు. ఎందుకు వచ్చింది కదా, అది దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది. ఇది చేస్తారా లేదా చూద్దాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్లుగా రాష్ట్రానికి 10 years ప్రత్యేక రాయితీలు ఇచ్చి ట్యాక్సులు మొత్తం లేపేసి ఇటువంటి డెసిషన్ మోదీ గారు తీసుకోవాలని ఈ నూతన సంవత్సరంలో ఆయన కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇదండి 2025 సంవత్సరానికి సంబంధించి ఏం జరగాలి, ఏం జరిగితే రాష్ట్రానికి బాగుంటుంది అనే దానికి సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.